హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇషాస్ వరల్డ్. జూన్ 20వ తారీఖున అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ అయ్యాయి. కానీ మీ అకౌంట్లో ఇంకా జమ కాలేదా? పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఆధార్ సీడింగ్ లేకపోతే ఏమవుతుంది? ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని వస్తే డబ్బులు ఆగిపోతాయా? పేమెంట్ ఫెయిల్యూర్ అయితే పరిష్కారం ఏంటి? ఇలాంటి రైతులకు ఎక్కువగా అడుగుతున్న టాప్ 10 ముఖ్యమైన ప్రశ్నలను అయితే నేను అధికారిక సమాధానాల ద్వారా ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నమస్కారం ఫ్రెండ్స్, రైతులందరికీ కూడాను అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు జమ అవుతున్న నేపథ్యంలో చాలామందికి పేమెంట్ స్టేటస్, బ్యాంక్ అకౌంటు, ఈకేవైసీ, ఎన్పిసిఐ వంటి అంశాలపై సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తాను, చూసేయండి. జూన్ 20న బటన్ నొక్కినా కూడా మీ అకౌంట్లోకి డబ్బులు ఎందుకు పడలేదు? దీనికి కారణం ఏంటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు విడుదల చేసినప్పుడు లక్షలాది అకౌంట్లకు ఒకేసారి అమౌంట్ పడతాయి కదా ఫ్రెండ్స్. అవి మీ అకౌంట్లోకి చేరడానికి కొంత టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా 24 గంటల నుంచి 48 గంటలు అయితే సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. సో మనకి ఒక రోజు 1-2 రోజులు టైం అయితే పడుతుంది. సో వెయిట్ చేయండి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? దీనికి ఆన్సర్ వచ్చేసి, అన్నదాత సుఖీభవ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి ఆధార్ నెంబరు, పిఎం కిసాన్ ఐడి ఎంటర్ చేస్తే ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మీ పేమెంట్ని సక్సెస్సా లేదా పెండింగ్లో ఉందా, డబ్బులు క్రెడిట్ అయ్యాయా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్తే అక్కడ మీ ఆధార్ నెంబర్ అడిగిద్ది. అట్లానే పిఎం కిసాన్ ఐడిని మనం కనుక అడిగినప్పుడు ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేస్తే అది సక్సెస్ అయిందా, మంది అమౌంట్ పెండింగ్ ఉందా అనేది అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒకే పర్సన్కి 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అప్పుడు డబ్బులు ఏ ఖాతాలో పడ్డాయి అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రభుత్వం డబ్బులను ఆధార్ నెంబర్ ఆధారంగా పంపుతుంది. కాబట్టి మీ 2 అకౌంట్లలో ఏ ఖాతాకైతే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ మ్యాపింగ్ జరుగుతుందో దానికి మాత్రమే డబ్బులు పడతాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డు దేంతో అయితే లింకప్ అయి ఉంటుందో, ఎన్పిసిఐ చేయబడి మ్యాపింగ్ చేయబడి ఉంటుందో దాంట్లోకి డబ్బులు పడతాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆధార్ సీడింగ్ అంటే ఏంటి అనే డౌట్ అయితే అందరికీ ఉంది. అది లేకపోతే డబ్బులు ఆగిపోతాయా? దీని కారణం వల్ల కూడా మనకి అమౌంట్ పడవా అంటే, అవును, మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింకప్ అయ్యి ప్రభుత్వ నిధులను స్వీకరించేలా అనుమతి ఇవ్వడాన్నే ఆధార్ సీడింగ్ అంటారు. అది లేకపోతే పేమెంట్ రిజెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు వెళ్ళి సచివాలయంకి ఆధార్ సీడింగ్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి. అంటే ఆధార్ లింకప్ చేయించుకోవాలి. మీ భూమి ఏదైతే ఉందో దానికి ప్లస్ ఈ ఆధార్ తోటి లింకప్ పెట్టించుకోవాలి మీ ఫోన్ నెంబర్తో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నా బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ స్టేటస్ ఇన్యాక్టివ్ అని వస్తే ఏం చేయాలి అనే డౌట్ కూడా అందరికీ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఎన్పిసిఐ లేదా ఆధార్ మ్యాపింగ్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఆధార్ కార్డును జతపరిచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి మీ స్టేటస్ యాక్టివ్ చేస్తారనమాట. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీ బ్యాంక్ స్టేటస్ ఎన్పిసిఐ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ అని కనుక మీకు దాంట్లో అప్లోడ్ చేసుకున్నప్పుడు వస్తే మీరు వెంటనే బ్యాంక్ వెళ్ళిపోయి మీ ఆధార్ కార్డు జిరాక్స్ని ఒక కాపీ సెట్ని ఇస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని పరీక్షించి క్లియర్ చేసి ఇస్తారు. సో మీకు అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ల్యాండ్ ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఈ విడత 7,000 రూపాయలు వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. ఎలా వస్తుంది బ్రదర్? ఆ ల్యాండ్ ఈకేవైసీ అనేది మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయించుకోవాలి. అది చేయకపోతే మనకి అమౌంట్ పడవు. రెవెన్యూ రికార్డుల ప్రకారం మీ భూమి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి డిజిటల్గా వెరిఫై అవ్వాలి. అప్పుడే కదా మనకి అమౌంట్ పడేది. సో ఇది కనుక మీరు చేయించుకోకపోతే మీరు వెంటనే రైతు భరోసా కేంద్రం ఆర్బీకేకి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ల్యాండ్ ఈకేవైసీ అయితే పూర్తి చేయించుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకపోతే ఆ డబ్బులు పోయినట్లేనా అని చాలామందికి అయితే సందేహం ఉంది. ఏం కాదు ఫ్రెండ్స్, నిధులు ఎక్కడికి పోవు. మీరు సచివాలయంలో లోపాన్ని సరిచేయించుకుంటే ప్రభుత్వం సప్లిమెంటరీ లేదా నెక్స్ట్ రౌండ్ చెల్లింపులో మీ అకౌంట్లోకి డబ్బులు అయితే క్రెడిట్ అయితే చేస్తారు. సో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది మళ్ళీ మనకి నెక్స్ట్ బిల్ కూడా సవరించి మళ్ళీ వేస్తారు. ఆ వేసే పీరియడ్కి మీరు ఇవన్నీ కరెక్ట్ చేయించుకున్నారనుకోండి, సప్లిమెంటరీ బిల్లో నెక్స్ట్ రౌండ్కి మీకు ఖచ్చితంగా అకౌంట్లోకి డబ్బులు పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌలుదారులకు డబ్బులు రాకపోతే ఎవరిని కలవాలి అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది ఫ్రెండ్స్. అప్పుడు మీరేం చేయాలంటే క్రాప్ కల్టివేట్ రైట్ కార్డ్ని అప్లోడ్ చేయించుకొని అది అయ్యిందో లేదో ఒకసారి మీ పరిధిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారిని ఏవోని లేదా సచివాలయంలో అసిస్టెంట్ని కలిసి వెరిఫై చేయించుకోండి. 2CCRC అనేటువంటి కార్డు ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు, ఆ క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్ అని చెప్పేసి, అది మీకు సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ని కానీ లేదా వ్యవసాయ శాఖ అధికారిని అంటే ఏవోని కానీ కలిసి ఒక్కసారి వెరిఫై చేయించుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయని చెప్తున్నారు. ఒకవేళ పేమెంట్ ఫెయిల్యూర్ అని చూపిస్తే సొల్యూషన్ ఏంటి అని చాలామంది సందేహం అయితే పడుతున్నారు. సో దీనికి ఏంటంటే అర్థం, మీ పేరు మీద నిధులు విడుదలయ్యాయి కానీ బ్యాంక్ ఖాతాలో లోపం వల్ల వెనక్కి వెళ్ళాయి అని అయితే మనం అర్థం చేసుకోవాలి. సచివాలయానికి వెళ్ళి మీ కొత్త లేదా యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ మనకి అమౌంట్ సెకండ్ పేమెంట్లో పడుతుందని అయితే చెప్తున్నారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అమౌంట్ కనుక ఫెయిల్యూర్ అని చూపిస్తే మళ్ళీ వెళ్ళి మీరు మీ బ్యాంక్ ఖాతాని ఒకసారి సెర్చ్ చేయించుకొని దాన్ని రీఅప్లోడ్ అయితే చేయించుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ నిధులు నిలిపివేతపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఒకవేళ ఈ నిధులు కనుక మీకు నిలిపివేయబడ్డాయి, స్టాప్ చేశారని చెప్పేసి ఏమన్నా మీకు డౌట్గా ఉంటే ఒక్కసారి ఎవరికి వెళ్ళి చెప్పాలి అనేది అయితే నేను చెప్తున్నాను. మీరు నేరుగా మీ గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుడికి అర్జీ ఇవ్వచ్చు. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏదైనా చేయొచ్చు. డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళిపోయి అక్కడ ఒక అర్జీ ఇవ్వచ్చు. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే గ్రీవెన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎవ్రీ మండే, దాంట్లో అయినా సరే మీరు ఇచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు మీ ప్రాబ్లం ఏంటనేది అయితే అక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేనైతే మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి నోటిఫికేషన్స్ రూపంలో. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇవాళకైతే ఇదే ఫ్రెండ్, మరో కొత్త అప్డేట్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.